నువ్వు నిజంగానే టీఎఫ్ఏ బానిసవైతే ఈ వీడియో తప్పకుండా చూస్తావు. హాయ్, వెల్కమ్ టు డే 7 ఆఫ్ ఎస్క్యూఎల్ స్వాతిమత్యం సిరీస్. ఈరోజు మనం లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్ గురించి నేర్చుకుందాం. లెట్స్ కన్సిడర్ టూ టేబుల్స్. ఫస్ట్ టేబుల్లో ఎన్టీఆర్ మూవీస్ అయిన ట్రిపుల్ ఆర్, టెంపర్, జనతా గ్యారేజ్ అండ్ శక్తి ఉన్నాయి. అండ్ సెకండ్ టేబుల్లో రామ్ చరణ్ మూవీస్ అయిన రంగస్థలం, ధృవ, ట్రిపుల్ ఆర్, గేమ్ చేంజర్ ఉన్నాయి. ఈ రెండు టేబుల్స్లో కామన్గా ఉన్న కాలం మూవీస్. లెఫ్ట్ జాయిన్ పర్ఫామ్ చేసినప్పుడు మనకు లెఫ్ట్ టేబుల్లో ఉన్న ఎంటైర్ డేటా ప్లస్ రైట్ టేబుల్లో ఉన్న కామన్ డేటా రిటర్న్ అవుతుంది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఎన్టీఆర్ మూవీస్ అన్నీ ప్లస్ రామ్ చరణ్ అన్న నటించిన ట్రిపుల్ ఆర్ మూవీ యొక్క డేటా మనకి రిటర్న్ అవుతుంది. మ్యాచ్ అవ్వని డేటాని నల్తో ఎస్క్యూఎల్ రీప్లేస్ చేస్తుంది. రైట్ జాయిన్ దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ వేలో వర్క్ చేస్తుంది. అంటే రైట్ టేబుల్లో ఉన్న ఎంటైర్ డేటా ప్లస్ లెఫ్ట్ టేబుల్లో నుంచి కామన్ డేటా రిటర్న్ అవుతుంది. సో అందుకే లెఫ్ట్ టేబుల్లో కామన్గా ఉన్న ట్రిపుల్ ఆర్ ఎన్టీఆర్ అనే ఫీల్డ్ మనకి రిజల్ట్లో వస్తుంది. మ్యాచ్ అవన్ వాల్యూస్ని యాజ్ ఇట్ ఈస్గా నల్తో రీప్లేస్ చేస్తుంది. సో ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఫాలోడ్ బై కాలమ్ నేమ్స్ టీ డాట్ మూవీ, టీ డాట్ హీరో, సి డాట్ మూవీ, సి డాట్ హీరో ఫ్రమ్ తారక్ మూవీస్ అనే టేబుల్ నుంచి లెఫ్ట్ జాయిన్ చరణ్ మూవీస్ సి ఆన్ జాయినింగ్ కండిషన్ వచ్చేసి కామన్ కాలం. సో రిజల్ట్ వచ్చేసి చూస్తే లెఫ్ట్ టేబుల్లో ఉన్న ఎంటైర్ డేటా ప్లస్ రైట్ టేబుల్లో కామన్గా ఉన్న డేటా ట్రిపుల్ ఆర్ చరణను మిగతా వాల్యూస్ అన్ని నల్ అసైన్ అయ్యాయి. రైట్ జాయిన్ పర్ఫామ్ చేయాలంటే సేమ్ లెఫ్ట్ జాయిన్ ప్లేస్లో రైట్ జాయిన్ పెడితే సరిపోతుంది. రిజల్ట్ వచ్చేసి సేమ్ రైట్ టేబుల్లో డేటా అంతా ప్లస్ లెఫ్ట్ టేబుల్లో కామన్గా ఉన్న ఫీల్డ్ ట్రిపుల్ ఆర్ తారక్ మిగతా అన్ని నల్ వాల్యూ అసైన్ అవుతుంది. మళ్ళీ కలుద్దాం. బాయ్.